మన ప్రియుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి ఈరోజు వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు నాయన. అలాగే తండ్రి నాయన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య భాగములకు వెళుచుండగా తండ్రి నీ యొక్క సేవకురాలనేటువంటి నన్ను మరుగుపరచు ప్రభు. నీవే నీ యొక్క బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. నేను వాక్యములు గ్రహించేటువంటి మనస్సును మీరే ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది నామ తండ్రి, ఆమేన్. మరి నిన్న వాక్యం నేను ఒక వ్యక్తి గురించి వివరించాను. మరి దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఈరోజు. మరి నిన్న చెప్పినటువంటి వ్యక్తి, వాక్యంలో చెప్పినటువంటి వ్యక్తి గురించి ఒక 2 నిమిషాలు ఇప్పుడు తన గురించి చెప్తాను నేను. మరి మనం చూసుకుంటే అబ్షాలోము గురించి మనం తెలుసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో కనబడతాడు తను మనకి. అబ్షాలోము ఎవరు అంటే దావీదు యొక్క కుమారుడు. ఈ యొక్క అబ్షాలోము ఒక హత్య చేస్తాడు. ఏంటి ఆ హత్య అంటే తన యొక్క సొంత అన్న అయినటువంటి అమ్నోన్ని చంపివేస్తాడు. ఎందుకు అనంటే తన చెల్లైన తామారుతో తన పాపం చేయటం వలన తన యొక్క అన్నని చంపివేయడం జరుగుతుంది. మరి ఇలా చంపడం జరిగిన తర్వాత మరి దావీదు గారికి తెలుస్తుంది ఈ విషయం. తెలిసిన తర్వాత దావీదు గారికి భయపడి దావీదు గారు చంపేస్తారేమో అన్న భయంతో అబ్షాలోము గెషూరు అనే ఊరికి పారిపోతాడు. మళ్ళా తర్వాత అక్కడి నుంచి యోవాబు అనే ఒక వ్యక్తి ఒక స్త్రీ ద్వారా కొన్ని మాటలు రాజుతో మాట్లాడించిన తర్వాత మరి యోవాబు గారు తిరిగి అబ్షాలోము రావటానికి మరి దావీదు గారి దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటాడు. తర్వాత దావీదు ఒప్పుకుంటాడు తిరిగి రావటానికి. మరి అలాగే చక్కగా దావీదు ఒప్పుకున్న రీతిగానే అబ్షాలోము తిరిగి తన తండ్రి దగ్గరికి వస్తాడు. కానీ దావీదు మాత్రం తన కొడుకును చూడటానికి ఏమాత్రం ఇష్టపడడు. ఎందుకంటే హత్య చేసి ఉన్నాడు కాబట్టి ఎంత మాత్రం ఇష్టపడడు. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇంకా ఆఖరికి అప్పుడు దావీదు ఒప్పుకొని తన కుమారుని చూసి తన కుమారుని ముద్దు పెట్టుకొని ఇక తన కుమారుడితో నార్మల్గా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఆ తరువాత ఈ యొక్క అబ్షాలోము మెయిన్ ఆలోచన ఏంటి అని అంటే తను తండ్రి స్థానంలోకి వెళ్ళాలని, ఎలాగా రాచరికాన్ని పొందాలనేటువంటి ఆలోచన. అది క్రూరమైనటువంటి ఆలోచన రీతిగా తను నడుచుకుంటాడు. అటువంటి ఆలోచనలో తను వెళ్తాడు. అసలు వాస్తవానికి ఏంటి, రాచరికం అనేది తండ్రి తర్వాత కొడుకు వస్తుందా ఇంకెవరికైనా వెళ్తుందా? పక్కన వాళ్ళకి ఖచ్చితంగా కొడుకే వస్తుంది. కానీ అంత కూడా మినిమం అది కూడా ఆలోచించకుండా ఎవరికైనా వెళ్తుందేమో అన్నట్లుగా తనకే అబ్షాలోముకే ఆ రాజరికం రావాలని చెప్పి తన తండ్రినే ఊరిలో నుండి తనంతట తాను పారిపోయేలాగా చేస్తాడు అబ్షాలోము. మరి ఇప్పుడు దావీదు గారు మరి దూరంగా అక్కడి నుంచి పారిపోవటం జరుగుతుంది. అబ్షాలోము గారే ఏలటం జరుగుతుంది. అసలు ఏం జరిగిద్ది, అబ్షాలోము గారు ఎలా మరణం అయిపోతారు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. తన గురించి పుట్టుక నుంచి ఆఖరి వరకు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఒకసారి మనం 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఇతని పేరు షిమి. ఏం పేరు ఇతని పేరు? షిమి. అయితే ఇతను ఏం చేసేవాడంటే దావీదును శపించేవాడు. దావీదును శపించాల్సినంత అవసరం ఏంటి తినికి అని అంటే ఏం లేదు, నోటిదోల నోరు అంటూ ఉంటుంది. ఏమని? సౌలు గారు మీ అందరికీ జ్ఞాపకమే ఉంటారు. సౌలు గారు మరి దావీదు గారిని చంపాలనుకుంటే తర్వాత సమయం వచ్చినప్పుడు దావీదు గారు ఆ యొక్క ఆపర్చునిటీని వదిలేసుకుంటారు. సౌలుని చంపకుండా తనని క్షమిస్తున్నాను నిన్నని యొక్క మాటతో సౌలు యొక్క హృదయాన్ని గెలుచుకుంటాడు ఈ యొక్క దావీదు.
అలా ఈ సౌలుకు నీవు ద్రోహం చేశావు, అందుకని నీకు ఈ గతి పట్టింది. నీ సొంత కుమారుడే, నీ కడుపును పుట్టినవాడే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి షిమి అనే వ్యక్తి తనని విపరీతంగా శపిస్తాడు. ఏమని శపిస్తాడో మన వాక్యంలో చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఏం చేస్తున్నాడు? దావీదు చుట్టూ కూడా బలాఢ్యులు ఉన్నారు. అంటే ఎంత యుద్ధం చేసినా కూడా గెలవగలిగేటువంటి సత్తా కలిగిన వాళ్ళు దావీదు చుట్టూ ఉన్నప్పటికీ దావీదు మీద ఏమేస్తున్నాడు? రాళ్ళు వేస్తూ ఏమని శపిస్తున్నాడు? 8వ వచనంలో, చీపో చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి. అసలు సౌలు గారే చెప్తారు, నా కుటుంబాన్ని నువ్వేం చేయొద్దు, నేను యుద్ధంలో చనిపోతున్నాను, దేవుడు నీకు అవకాశం ఇచ్చినా నన్ను చంపడానికి, నన్ను చంపలేదు, నీ గొప్ప మనసు కలిగినోడివి అని చెప్పి సౌలు మాట్లాడి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూడని చెప్పి తను మరణం అయిపోతే ఆ విషయాలన్నీ తెలియదు ఈయనకి. కానీ తినేమనుకుంటున్నాడు? సౌలుని దావీదే చంపాడు కాబట్టి దావీదుని ఏం చేస్తున్నాడు? ఈయన శపిస్తున్నాడు. కాబట్టి సౌలుని ఇలా చేసావు కదా, హత్య చేసావు కదా, అందుకే దేవుడు నీ మీదకి శిక్షని రప్పించాడు. తర్వాత యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. నీ అబ్షాలోము నీ కన్న కుమారుడు ఉన్నాడు చూసావా, ఈరోజు నిన్ను చంపటానికి ప్రాకులు ఆడుతున్నాడు నిన్ను. ఎందుకు కారణం? నువ్వు సౌలుని ఆ రోజు హత్య చేసావు కాబట్టి దేవుడు నీ మీదకి శిక్ష వేశాడు అంటున్నాడు. అసలు వాస్తవానికి సౌలుని ఆయన చంపలేదు, కానీ తిను ఊహించుకొని ఇలా జరిగింది అనుకొని తను ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. అప్పుడు దావీదు గారు తిరిగి ఎంత చక్కగా సమాధానం చెప్తారో మన వాక్యంలో గమనించవచ్చు. ఆయన అంటారు, చుట్టుపక్కల ఉన్న బలాఢ్యులందరూ అంటారు, ఈ కుక్క, ఈ చచ్చిన కుక్క శపిస్తుంటే నువ్వు అలా నిమ్మలంగా ఉంటావేంటయ్యా, మమ్మల్ని ఒక మాట నువ్వు సెలవివ్వు, నేను వెళ్ళి వాడిని హతము చేసి వస్తానంటే, లేదు లేదు, యెహోవా వాడికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు, నన్ను శపించు అని, నన్ను తిట్టు అని చెప్పి అవకాశం కానీ ఆ ఆలోచన కానీ తెప్పించింది ఎవరు అంటే యెహోవా దేవుడు. కాబట్టి ఆయన చిత్తం ఇలాగ జరుగుతుంది అని ఉండినప్పుడు నేను దాన్ని మార్చలేను. కాబట్టి తను శపింపని, ఇలా శపించినప్పుడు నా మీదకి మరికొన్ని మేలులు వస్తాయేమో అని చెప్తాడు వారి జనానికి. ఈ మాటలు ఎవరైనా పలుకుతారా? మనల్ని ఒక మామూలు జనాలు ఎవరైనా శపిస్తే మన ఆలోచన ఏముంటుంది? నేనేం ద్రోహం చేశానని, వాళ్ళకి నేను ఏం తప్పు చేశానని చెప్పి నన్ను ఇన్ని మాటలు అంటున్నారు, నన్ను ఇంతరాగా ఆడిపోసుకుంటున్నారని చెప్పి ఏవేవో మాటలు మనం తిట్టుకుంటాం. కానీ తిట్టుని ఇంకా శపిస్తుంటే శపించని అంటారు ఎవరన్నా? ఎవరు అనరు. దావీదు గారు శపిస్తున్నాడా, ఇంకొంచెం శపించు నువ్వు అంటే ఆ శపించే వాడికి కూడా ఇంకా ఆలోచన ఆగిపోయింది. మనం ఎప్పుడైనా కూడా ఆపోజిట్గా రియాక్ట్ అయితేనే గొడవ పెద్దదవుతుంది. కానీ వేరే విధంగా మనం రియాక్ట్ అయితే, దావీదు గారు అట్లా శపించు అన్నాడు, అయినా ఇంకా రాళ్ళు తీసుకొని ఇంకా కొడుతున్నాడు. ఇంకా కొడుతున్నప్పటికీ శపించు, ఏం పర్లేదు శపించు నువ్వు అన్నాడు. దేవుడేమో ఈ రకంగా నాకు ఒకవేళ గొప్ప మేలుని చేయబోతున్నాడేమో, నీ శాపాలన్నీ నాకు దీవెనలుగా రాబోతున్నాయేమో అని చెప్పి గొప్ప మాటలు పలుకుతాడు. మనం మన జీవితంలో అలాంటివి అనుకుంటాం. అసలు ఎవరైనా శపిస్తే చిన్న కష్టం వచ్చిన వాళ్ళు శపించారు కాబట్టి ఈరోజు నా బతికిట్టయింది, ఈరోజు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఇదే ఆలోచిస్తాం. కానీ నీవెంత శపించినా అది నా మీదకు దీవెనగా దేవుడిస్తాడనేటువంటి ధైర్యంగా దావీదు పలికిన మాటలు ఈరోజు మనం పలకగలమా? అసలు నోట్లో నుంచి మాటలు కూడా రావు. దావీదు గారు అంటారు, నా కన్న కొడుకే ఈరోజు నా మాట వింటలేదు, నా కన్న కొడుకే ఈరోజు నన్ను చంపుదాం అనుకుంటున్నాడు. ఈ బెన్యామీనీయుడు అంతా
రెండో మాట చూద్దాం, 11వ వచనం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనము. పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము. అంటే తనకు ఆశ్చర్యం కలగట్లా. ఒక ఆయన శపిస్తుంటే ఏంటి అంతకంటే ఆశ్చర్యం, కన్న కొడుకే చంపాలనుకుంటున్నాడు, అది పెద్ద ఆశ్చర్యం కదా. అలాగ నా కడుపున పుట్టినవాడే నన్ను చంపుతావు అనుకుంటున్నప్పుడు ఎవరో బెన్యామీనీయుడు నన్ను వచ్చి శపిస్తే దానిలో ఏముంది విశేషం? శపించుకొని తిడితే తిట్టుకొని, కొడితే కొట్టుకొని, ఏదైనా చేసుకొని వదిలేస్తారు. అంటే దావీదులో ఉన్నటువంటి ఇటువంటి గుణాలే తనకి ఎక్కువ రక్షణ కలుగజేస్తాయి. దావీదులో మనం గమనించుకుంటే ఎక్కడైనా కూడా దావీదు పగ తీర్చుకోవటానికి ముందడుగు వేయడు. పగ అసలు ఎప్పుడు తీర్చుకొడతాను. ఒకటే మాట అంటాడు సౌలుతో కూడా చెప్పేటప్పుడు, దేవుడు నాకు ఈ సమయానికి నిన్ను చంపే అధికారం ఇచ్చినా నేను నిన్ను చంపను, ఎందుకంటే దేవుడు నీకు శిక్ష వేస్తాడు. నా పక్షాన పగను ఎవరు తీర్చుకుంటారు? దేవుడు తీర్చుకుంటారు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు దావీదు. అదే మనస్తత్వాన్ని ఆఖరి వరకు కొనసాగిస్తూ ఉంటాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది దావీదులో ఇదే. ఎన్ని కష్టాలు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలని అనుకోవాలి. కానీ మా యొక్క సండే స్కూల్ పిల్లలు అయితే ప్రార్థన చేయమంటే ఏమని చేస్తున్నారంటే, యేసయ్య మా కుటుంబంలో కష్టమేమీ రాకూడదు, యేసయ్య ఒక ఇబ్బంది ఏమీ రాకూడదు యేసయ్య. అంటే ఈ వయసులోనే వాళ్ళ కష్టాలు బాధలు తెలుస్తున్నాయి, మరి నాకు తెలీదు. వాళ్ళు చేసేటప్పుడు ప్రార్థన మా కుటుంబంలోకి ఏ కష్టమూ రాకూడదని ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పాను, నాన్న కష్టం ఖచ్చితంగా వస్తుంది. మనిషిగా నీవు పుట్టాక కష్టం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఏమని ప్రార్థన చేయాలి? ఆ కష్టంలో నీవు నాకు తోడుగా ఉండేసయా. ఎంత కష్టం వచ్చినా నీవు నాకు తోడుగా ఉండు. అప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది? ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమస్యని పరిష్కరించాలనే ఆలోచన దేవుడే ఇస్తాడు. కాబట్టి నువ్వు ఇలా ప్రార్థన చేయాలి అంటే, సరే అక్క ఈసారి నుంచి అదే డన్ అని చెప్తాడు తిరిగి. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఏ సమస్య వచ్చినా ముందుకు ఎదుర్కొనాలి. ఓకే, దేవుడు ఈ పని జరిగిస్తున్నాడు కాబట్టి దేవుడే దీనిని తిరిగి సరిదిద్దుతాడు అని దావీదుకున్నటువంటి గొప్ప మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత తను శపించడం జరుగుతుంది. తిరిగి రాళ్లతో కొట్టి అక్కడి నుంచి ఆ షిమి అనే వ్యక్తి వెళ్ళిపోతాడు. అప్పుడు అబ్షాలోము తిరిగి తన తండ్రి ఉన్నటువంటి ప్రదేశానికి, అంటే రాజరికం కుర్చీలో కూర్చోవడానికి కానీ వస్తాడు. చక్కగా వచ్చినప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. ఏమని? తన యొక్క మెయిన్ అంశం ఏంటి? తన తండ్రిని చంపడమే మెయిన్ గోల్. తనకున్న మెయిన్ గోల్ తండ్రిని చంపటం, తిరుగుబాటు చేయటం. అబ్షాలోము అంటే ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చే మాట ఇదే, తిరుగుబాటు చేసే కుమారుడు అంటాడు. అయితే ఇంకా ఈ ప్లాన్లన్నీ వేస్తూ ఉంటే దావీదు దగ్గర ఉండేటువంటి ఒక స్నేహితుడు హుష్తే అనేటువంటి వ్యక్తి తిరిగి అబ్షాలోము దగ్గరికి వస్తాడు. అబ్షాలోము అంటాడు, ఇదేంటి నా దగ్గరికి వచ్చావు? వాస్తవానికి నువ్వు మా నాన్నగారికి స్నేహితుడు కాబట్టి ఆయనతో పారిపోవాలి కదా, నువ్వు కూడాను నాతో వచ్చావేంటి అంటే, లేదయ్యా ఎవరు రాజరికంలో ఉంటే, ఎవరు రాజుగా ఉంటే వారి కింద సహాయం చేయటం కానీ వారి కింద పని చేయటం కానీ నా యొక్క పని. కాబట్టి ఎవరు వచ్చినా, నీ ప్లేస్లోకి ఇంకెవరు వచ్చినా కూడా నేను పని చేస్తూనే ఉంటాను, ఒక దావీదు దగ్గర మాత్రమే కాకుండా అని చెప్తాడు. కానీ అసలుకి దావీదు గారే పంపిస్తారు హుష్తేని, వెళ్ళి నువ్వు ఆలోచనలన్నీ కనుక్కోనరా, ఎటువంటి ప్లాన్ వేస్తున్నాడు నన్ను చంపటానికి తినని కనుక్కోటానికి హుష్తేని పంపిస్తాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అహీతోపేలు అనే వ్యక్తిని మనం గమనించవచ్చు. తినే అనమాట ప్లాన్స్ ఎలా వేయాలి, ఎలా మరణించేలా చెయ్యాలి అనేటువంటి ప్లాన్ అంతా రెడీ చేసి అబ్షాలోముకి చూపిస్తాడు. దావీదుకైనా అబ్షాలోముకైనా తినే ప్లాన్ రెడీ చేసి దేవుని దగ్గర చెప్పి, ఇది ఓకే అన్నాడు దేవుడు, ఈ పని చెయ్యొచ్చు నువ్వు అని చెప్పేట. అంటే ఆ మాట, అహీతోపేలు యొక్క మాట అంత నమ్మకంగా ఉంటుంది అనమాట అబ్షాలోముకు కానీ దావీదుకు కానీ. రెండో మాట చూద్దాం, 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యుద్ధ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును
దానిని అట్లే ఎంచుచుండిరి. అంటే దేవునితో మాట్లాడి తిని యొక్క ప్లాన్ సిద్ధం చేశాడు, అంటే తన నోటి ద్వారా చెప్పాడు అని, అంటే దేవుడే ఇది చేయమని చెప్పాడనే దృఢమైన నమ్మకం ఉంది దావీదుకు కానీ ఈ యొక్క అబ్షాలోముకు కానీ. అయితే దావీదు పారిపోవడంతో అబ్షాలోముకు కూడా ఈ ఆలోచన చెప్తాడు. ఏం ప్లాన్ చెప్తాడంటే తిను గబ్బగబ్బా వెళ్ళి రాజు మీద పడిపో, అంటే నీ యొక్క తండ్రి మీద పడిపో. ఏం చేసి గబగబా వెళ్ళి నీ తండ్రిని కనుగొని నువ్వు తండ్రిని హతము చేసేస్తే చుట్టూ జనాలకు బలం ఎవరు? మీ తండ్రే బలం. కాబట్టి మీ తండ్రిని నువ్వు చంపేసావు అనుకో ఒకేసారి, ఆ చుట్టూ జనాలు ఇజ్రాయేలీలు ఉన్నారు కానీ వెనక వాళ్ళు చంపేస్తారు. ఇది ప్లాన్, ఇలా చేయి చాలా బాగుంటది అన్నారు. ఇజ్రాయేలీలు విన్నారు, తర్వాత అబ్షాలోము విన్నాడు, అందరూ విన్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే దావీదు గారి యొక్క స్నేహితుడు కూడా తిని దగ్గర ఉన్నారు, అబ్షాలోము దగ్గర. ఎవరు ఆ వ్యక్తి? హుష్తే. ఈ వ్యక్తిని కూడా అడుగుదాం మనం ఒకసారి అని అబ్షాలోము ఆ వ్యక్తిని పిలిచి, రా ఈ విషయం నాకైతే నచ్చింది, ఇజ్రాయేలీలకి నచ్చింది, మరి నువ్వేమనుకుంటున్నావు, నీ యొక్క ఆలోచన ఏంటో కూడా మాకు తెలియజేయి ఈ రోజు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఈసారి అహీతోపేలు యొక్క ఆలోచన సరిగా లేదు, నేను చెప్తాను ఒక ప్లాన్ అంటాడు. అంటే ఏంటి? తను చెప్తుంది చంపడానికి కాదు, దావీదును బ్రతికించడానికి. అంటే తర్వాత తను అంటాడు, దేవుడు అబ్షాలోము మీద ఉగ్రత తీర్చుకోవటానికి హుష్తే ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తాడని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది, మనం గమనించవచ్చు. ఏం చెప్తాడంటే హుష్తే, నువ్వు 20,000 మంది జనాన్ని ఇజ్రాయేలీలందరినీ నీ చుట్టూ పెట్టుకో, కానీ మీ నాన్న దగ్గరికి నువ్వు ఒక్కడవే వెళ్ళి మీ నాన్న చంపేసి తిరిగి వచ్చాయి, ఇది ఖచ్చితంగా ఫలిస్తుంది అన్నాడు. ఈ మాట వినంగా అహీతోపేలుకి అర్థమైపోయింది, దావీదు చనిపోవడానికి కాదు ఈ మార్గం వేస్తుంది, బ్రతకడానికి అని. అంటే అది తన యొక్క ఆలోచన జరగట్లేదు, తన యొక్క నిర్ణయం అక్కడ సిద్ధింప కావట్లేదు అని చెప్పి ఆలోచించి అది తట్టుకోలేక తన ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చనిపోతాడు. అహీతోపేలు చనిపోతాడు. ఎందుకు? తన ఆలోచన జరగట్లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో చూసారు, ఇక్కడ రాయబడింది, ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను అది ఎటువంటిదైనా కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచనని, తను చెప్పిన పని చేసిన వారే అందరూ, చేయకుండా ఆగిన వారు ఎక్కడా లేరు. అలాంటిది తనది ఒక్కసారి ఫ్లాప్ అవ్వగానే, ఆగిపోగానే ఏమైపోయాడు? తట్టుకోలేకపోయాడు. ఆ బాధని తట్టుకోలేక వెళ్ళి ఊరేసుకొని చనిపోవటం మన వాక్యంలో చూడొచ్చు. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. ఏమైపోయాడు? తనంతటి తానే ఊరేసుకొని చనిపోయాడు. తన యొక్క ఆలోచన జరగలేదని చెప్పి. మరి ఊరేసుకునే వాళ్ళ గురించి కానీ, భయపడే వాళ్ళ గురించి కానీ బైబిల్ ఏమని సమాధానం చెప్తుంది తెలుసా ఎవరికైనా? వాక్యం వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందు భయపడ్డా లేదా? అయ్యో నేను చెప్పిన ఆలోచన జరగట్లేదు, నేను చెప్పినటువంటి ఆలోచన ఇక్కడ జరగట్లేదనే ఆలోచనతో తను భయపడి ఏం చేయాలో తెలియక ఏం చేశాడు? తను వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. కాబట్టి ఆ భయం ఏం కలిగి చేసింది? ఉరి తీసుకుని ఆ ఆలోచన కలుగు చేస్తూ ఉంటుంది నిదానం. అదే పని చేశాడు ఇక్కడ ఎవరు? అహీతోపేలు అనేటువంటి వ్యక్తి. తర్వాత ఈ యొక్క హుష్తే చెప్పినటువంటి ఆలోచన అందరికీ నచ్చి ఆ కార్యక్రమమే చేద్దాం అని చెప్పి అందరూ కలిసి యుద్ధానికి రెడీ అవుతారు. అయితే ఇంతకు ముందే దావీదు గారు 2 వ్యక్తుల్ని పంపిస్తారు. ఎవరి దగ్గరికి? అబ్షాలోము దగ్గరికి. ఎవరిని? హుష్తేని పంపించక ముందే 2 వ్యక్తుల్ని పంపిస్తారు. తన యొక్క ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకోవటానికి పంపించినప్పుడు ఆ 2 వ్యక్తులు కూడా ప్లాన్ తెలిసి వెళ్ళి దావీదుకు చెప్పడానికి వెళ్తున్నప్పుడు అబ్షాలోము దగ్గర ఉన్నటువంటి ఒక పని అతను ఈ కార్యక్రమం అంతా చూస్తాడు.
చూసి అబ్షాలోముకి వెళ్ళి చెప్పేస్తాడు, అబ్షాలోము ఇదిగో నీ పక్కనే ఉన్నారుగా ఇద్దరు, వాళ్ళిద్దరూ దావీదుతో మాట్లాడుతున్నారు, నీ యొక్క ప్రతి సంఘటన ప్రతి కార్యక్రమం ఏం జరుగుతుంది అనేది వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్తున్నారు అనగానే అబ్షాలోము ఒక మాట చెప్తాడు, వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసండి తొందరగా ముందు. అంటే వాళ్ళిద్దరి కోసం పని వాళ్ళు ఎత్తుక్కుంటా వస్తారు. వాళ్ళు గబా వెళ్ళి ఒక బావిలో దాక్కుంటారు. ఎక్కడ? ఒక బావిలో దాక్కుంటే ఆ బావి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ఒక మొత్తం కవర్ చేసి ఒక క్లాత్ దాని మీద జొన్నలు వేసి కవర్ చేసేసింది. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తుంది, వాళ్ళు ఇదిగో ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా ఇటువైపు ఏరంటే వాళ్ళ అదుగుదుగో ఆ ఏరుని దాట అటువైపు వెళ్ళారు. అంటే ఇక్కడ స్త్రీ కూడా ఏం చేసింది, వీరికి ఒక మేలు అనేది చేసింది, వారిని రక్షించింది తన మాటల ద్వారా. అంతే కదా, వాళ్ళు ఒకవేళ ఇక్కడే ఉన్నారు అని చెప్పుంటే వాళ్ళు అక్కడే మరణం అయిపోయేవారు. తర్వాత మరి మార్గం ఇంకో అయిపోయేది, అబ్షాలోము ఇంకొన్ని రోజులు బ్రతుకుండేవాడు మేబీ. కానీ ఆమె యొక్క మార్గాన్ని ఎవరి ద్వారా? దేవుడు ఆమె ద్వారా మార్గాన్ని త్రిప్పివేశాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ బయటకు వచ్చి, అమ్మా నువ్వు చేసినటువంటి గొప్ప మేలుకి వందనాలు. అలాగే మనం ముందులో చూసుకుంటే పాత నిబంధన నిర్గమకాండంలో చూసుకుంటే ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఇలాగే కాపాడుతుంది జనాల్ని. ఎవరు ఆమె? వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. ఆమె కూడా ఇజ్రాయేలీల్ని కాపాడుతుంది. ఎవరు? రాహాబు. ఆమె కూడా ఇలాగే జనాలు చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు అటువైపు వెళ్ళారని. అంటే దేవుడు స్త్రీని ఏ రకంగా ఇక్కడ వాడుకుంటున్నాడో మనం గమనించవచ్చు. స్త్రీ రూపంలో, స్త్రీ ద్వారా ఎన్నో కార్యక్రమాల్ని జరిగించడం మనం చూడొచ్చు. అయితే ఈ కార్యక్రమంతో జరిగిపోయిన తర్వాత యుద్ధానికి అందరూ సిద్ధమవుతారు. అయితే రాజు అందరినీ పిలిచి ఈ యొక్క యోవాబు దగ్గర కొంతమందిని పెడతారు. తర్వాత ఇంకో వ్యక్తిని పిలిచి నీ దగ్గర ఈ జనాంగం అని పిలిచి చెప్తూ, మీరు దయచేసి యవ్వనుడైనటువంటి అబ్షాలోముని వదిలేయండి. అసలు చేసిన తప్పు ఎవరు? అబ్షాలోము. కానీ ఎందుకని వదిలేయమంటున్నాడు దావీదు? కొడుకు కదా, ఎన్ని చేసినా ఎన్ని బాధలు పెట్టినా కొడుకు ప్రేమ పోతుందా? ఖచ్చితంగా కొడుకు ప్రేమ ఉంటుంది కదా. రెండో వాక్యం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అబిషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. అంటే ఏంటి, ఒక రకంగా చెప్తున్నాడు, వదిలేయండి, తను చంపొద్దు, ఇజ్రాయేలీల్ని చంపేసిరండి కావాలంటే, అబ్షాలోముని మాత్రం వదిలేయండి అన్నాడు. అనగానే సరేనయ్యా అని చెప్పి విన్నట్టు విని అందరూ వెళ్ళిపోయారు. కానీ అబ్షాలోము వెళ్తూ ఉంటే రథం మీద దేనికి తగిలి? ఒక వృక్షానికి తగిలి వ్రేలాడుతూ ఉంటాడు. ఆ వృక్షం పేరేంటి? మస్తకి వృక్షం. ఆ వృక్షానికి తగిలి ఇలా బోర్లా వేలాడుతూ ఉంటాడు. అంటే కాళ్ళు పైకి తల కిందకి వేలాడుతూ ఉంటాడు. అయినా ప్రాణం ఉంటుంది తనలో. ఈ సంఘటన అంతా ఒక పని వ్యక్తి చూసి గబగబ వెళ్ళి యోవాబుతో చెప్తాడు, అయ్యా నేను ఎవరిని చూశాను? అబ్షాలోము మస్తకి వృక్షానికి తగిలి వ్రేలాడుట నేను చూచానని చెప్తే, అవునా, చూచిన వెంటనే ఇంకో 2 తన్ని చంపైపోయావా వాడిని అంటాడు. అదేంటయ్యా, రాజు ఏమన్నాడు మనతో? ఏమని చెప్పాడు? తనని చంపవద్దు, తనని బ్రతకనివ్వండి అని చెప్పాడు కదా. ఒకవేళ నేను చంపినా రాజుకి ఏదో రోజు తెలుస్తుంది, నేను పాపం చేశాను, తప్పు చేశానని, మోసం చేశానని తెలిసి నన్ను ఏదో రోజు చంపుతారు. కాబట్టి రాజు మాట నేను ఎప్పటికీ తప్పనని చాలా నిష్టగా ఉంటాడు. అప్పుడు యోవాబు ఒక సమాధానం చెప్తాడు దానికి. 2వ వాక్యం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనము. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు కదా అని యోవాబుతో అనగా, పని వ్యక్తి అంటున్నాడు యోవాబుతో, ఇదిగో ఇట్లాగా ఏదో ఒక రోజు రాజుకు తెలిసిద్ది, నేను చనిపోవటానికి కూడా కారణం నువ్వే అవుతావు కదా, ఇప్పుడు తనని చంపేస్తే అని మాటలని చెప్తుంటే, అప్పుడు యోవాబు అంటున్నాడు, యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా? ఆహా, నీకు చేయమంటే నువ్వు చేయలేదు, సరే నువ్వు చేసేంత వరకు నేను ఎందుకు ఆగాలి అని చెప్పి 3 బాణములు తీసి అబ్షాలోము గుండెకు గురిపెట్టి వదులుతాడు బాణాలతో.
3 బాణములు వదిలి తన గుండెకు తగలంగానే మరలా పని వాళ్ళని పిలిచి 10 మందిని అబ్షాలోము చుట్టూ పెట్టి తనని గుద్ది చంపించేస్తాడు. ఎవరు? యోవాబు వ్యక్తి. ఎంత ఘోరంగా అబ్షాలోము యొక్క మరణం అయిందో చూసారా? దానికి మెయిన్ కారణం ఏంటి? తన తండ్రిని బాధ పెట్టడం. దావీదు గారు ముందు వాక్యాల్లో చూస్తే కనుక 13 నుంచి 18 వచనాల మధ్యలో ఎన్నోసార్లు దావీదు గారు ఏడుస్తారు, దావీదు ఏడుస్తూ ఉంటాడు అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది. అంటే తల్లిదండ్రులను మరి బాధ పెడితే ఊరికినే వస్తుంది శిక్ష, అంతకంతకి వస్తుంది కదా. అలాగే వీళ్ళని చంపేసిన తర్వాత మరి 2 వ్యక్తుల్ని యోవాబు పంపిస్తాడు. వెళ్ళి ఏం చేయాలి మీరు? దావీదుకి అబ్షాలోము చనిపోయాడని చెప్పండి. అప్పుడు దావీదు గారు ఒక మాట అంటారు. ఏమని? తన కుమారుడు చనిపోయాడని తెలియంగానే. 2వ మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకులు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండునో. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా కూడా తన ఆలోచన ఏంటి? తన కుమారుడు బ్రతకాలని. చివరికి చనిపోయేసరికి ఏమంటున్నాడు? నీ ప్రాణం బదులు నా ప్రాణం పోయినా నేను సంతోషించేవాడిని అని చెప్పి దుఃఖిస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క 13వ అధ్యాయం నుంచి మొత్తం గమనించినట్లయితే ఒక మెయిన్ అంశంగా ఏం తీసుకోవచ్చు అంటే, ఒక చెడు మాట చెప్పిన వాడి కంటే విని దానిని పాటించిన వాడికే మరింత శిక్ష ఉంటుంది. ఫస్ట్ నుంచి మనం చూస్తే అమ్నోనికి ఒక స్నేహితుడు ఉంటాడు, యెహోనాదాబు అని. ఈ స్నేహితుడు వెళ్ళి విశేషం చెప్తాడు. ఏమని? నువ్వు వెళ్ళి పలానా చోట్ల పడుకొనుండు, అక్కడ మంచం మీద మీ నాన్నకు వర్తమానం పంపు. ఏమని? నీకు ఒంట్లో బాగోలేదని తామారుని ఈ కార్యక్రమం అంతా చెప్పిన వాడు ఎవడు? ఫ్రెండ్ యెహోనాదాబు చెప్పాడు. తిని ఎటువంటి వాడని బైబిల్లో వ్రాయబడి ఉంది? కాపటము కలిగినటువంటి వ్యక్తి అని వ్రాయబడి ఉంది. చివరికి అమ్నోను చనిపోయాడు. అమ్నోను చనిపోయిన తర్వాత దావీదుకి వెళ్ళి విశేషం చెప్పింది తన స్నేహితుడే. అంటే చూసారా, మనం కూడా అనుకుంటాం చెప్పిన వాడు బాగానే ఉన్నాడు, దాని ప్రకారం చేసిన నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది. బైబిల్ అదే చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు. వాళ్ళ ఆలోచన చెప్తారు, వాళ్ళ ఆలోచన చెప్పిన వెంటనే నీవు చేసేవరకు వాళ్ళకంటే ఎక్కువ శిక్ష ఎవరికి పడుతుంది? నీకే పడుతుంది. మనం మొదట్లో చూసుకుంటే ఇలా అబ్షాలోము తిరిగి పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయినప్పుడు గెషూర్కి ఒక స్త్రీతో మనవి చేయించి రాజుకి అబ్షాలోముని తిరిగి రప్పించింది ఎవరు? ఈ యోవాబే. ఎవరు? 3 బాణములు వేసి గుండెకు గురిపెట్టి చంపిన ఈ యోవాబే పిలిపించాడు. ఈ యోవాబు చేతిలోనే ఏమైపోయాడు? మరణం అయిపోయాడు. కాబట్టి మన జీవితాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం ఒక మాట విన్నాము, ఆ మాట వినటం వల్లే నా యొక్క జీవితం ఇంత జరిగింది అని వాళ్ళ మీద నింద మనం వెయ్యొద్దు. అందుకనే నా పిల్లలకి, మా సండే స్కూల్ పిల్లలకి చెప్తాను నేను, మీరు చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అసలు అని స్టోరీ చెప్తుంటే, అవును కదక్క మనం వినకూడదు. ఇవన్నీ అమ్నోను గురించి కానీ తన సొంత చెల్లి అయిన తామారుతో కలిసి చేసిన పాపం, వీటన్నిటి గురించి నేను సండే స్కూల్లో చెప్తాను. లోతు పిల్లల గురించి, లోతు చేసిన తప్పు కానీ, లోతు పిల్లలు చేసిన తప్పు కానీ నేను ప్రతిదీ వివరంగా చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. బైబిల్లో ఇటువంటి సంఘటనలు ఉంటాయేంటక్క, ఎందుకు అని. నేను అందుకే వాళ్ళకి సమాధానం చెప్పాను, ఇక్కడ పాపము చేసినది మనుష్యుడు మాత్రం, దేవుడు పాపం చేయలేదు. కాబట్టి మీరు ఎక్కడైనా ఎవరన్నా అడిగితే ఒకవేళ ఈ 2 మాటలు పట్టుకుంటారు అంతే. వాళ్ళు ఏమంటారు? బైబిల్ బూతు పుస్తకం అంటారు, బైబిల్లో మంచే లేదని చెప్తారు. కాబట్టి మీరు వినాల్సింది ఏంటి? దేవుడు ఎక్కడా పాపం చేయలేదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించాడు. వాళ్ళు ఏంటి? తప్పు చేసిందే గుర్తుపెట్టుకుంటారు, తర్వాత దేవుడు వాళ్ళకి శిక్ష వేశాడు, అది మాత్రం మాట్లాడరు అని చెప్పి మా సండే స్కూల్ పిల్లలతో నేను వివరిస్తూ చెప్తుంటే, ఇంత ఉందా బైబిల్ గురించి, ఇంతమంది ఎన్ని రకాలు అనుకుంటారా అక్క అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మా పిల్లలకి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఒక విషయం తెలుసుకున్నప్పుడు దేవుడు మనకు ముందుగానే అనుగ్రహిస్తాడు ఒక ఆలోచనను.
మన అదే పరిశుద్ధాత్మ అని చెప్తాం మనం. కాబట్టి ఆలోచన ప్రకారం మనం నడవాలి. మనం సరైన దారిలో వెళ్ళనప్పుడు కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, నీవు సరైన దారిలో వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళనప్పుడు మనం మాత్రమే మనమే తెచ్చుకున్నట్లే శిక్ష. మరి దావీదు జీవితంలో చూసుకుంటే మొదటిగా సొలొమోను బాధ పెట్టాడు. ఎలాగా? సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి లేదు ఇప్పటికీ. ఎందుకు సొలొమోను బాధ పెట్టాడు? తను ఎంతో పాపము చేసి లోకంలో ఎన్నో తనకి చేయాలనిపించినటువంటి అన్ని పనులు చేసి వివాహాలు చేసుకొని అందరితో పాపము చేసి తను ఏం చెప్తాడు సామెతల్లో? సమస్తము కూడా వ్యర్థమే అని చెప్తాడు. సొలొమోను బాధ పెట్టాడు దావీదుని. మరలా చూసుకుంటే తనకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? ఊరియా భార్య ద్వారా, బత్షెబా ద్వారా పుట్టిన కుమారుడు మరణమైపోయాడు. అక్కడ దావీదుకి కన్నీరే. తర్వాత అబ్షాలోము, అమ్నోను ప్రేమగా పెంచుకున్న వీరు కూడా ఏమైపోయారు? మరణమైపోయారు. అసలు దావీదుకి ఎందుకు ఎన్ని కష్టాలు ఒక తండ్రిగా ఉన్నప్పుడు అని అంటే, దావీదు చేసిన ఒక్క తప్పుకి దేవుడు జీవితకాలం శిక్ష ఒకటి వేశాడు. రెండవ వాక్యం చూద్దాం, ఏంటి ఆ శిక్ష అనేది. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఏ జీవితకాలం శిక్ష తనకి. ఎవరికి కలిగిద్ది? తనకి, పరాయి వాళ్ళకి కాదు యుద్ధం జరిగేది. ఎవరికి? నీకును నీ ఇంటి వారికి. నీ ఇంటి వారంటే సొంత బిడ్డల ద్వారానే నీవు సదాకాలం ఏం చేస్తావు? యుద్ధాలు చేస్తూ ఉంటావు. తను చేసిన ఒక్క తప్పులో దేవుడు జీవితకాలం శిక్ష ఏదైనా వేశాడంటే దావీదుకి అదే. ఆ శిక్షే అబ్షాలోము తనను మరణించాలి అనేటువంటి, తన తండ్రిని చంపాలనే ఆలోచన కలుగజేసింది. అబ్షాలోము కుమారుడు. మరి ఇదంతా వచ్చింది ఏంటి? దేవుడు ఆ రోజు ఇచ్చినటువంటి శాపం, దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. ఆ ఒక్క తప్పు చేసిన, ఎందుకని తనకు జీవితకాలం ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు బ్రతికేటువంటి ఊరియాని, అమాయకుడైన ఊరియాని హతము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తనకి ఇటువంటి శిక్షను వేశాడు. తన సొంత బిడ్డలే తనని వెంటాడి పరిగెత్తించేలాగా, తనని బాధ పెట్టేలాగా తన బిడ్డలే శత్రువులయ్యారు. ఎవరికి? దావీదు గారికి. దావీదు గారు అంతా ఏడుస్తూనే ఉంటారు ఈ కార్యక్రమం అంతా కూడా. తర్వాత తన ద్వారా ఇజ్రాయేలీలు చనిపోతారు, ఇంకా వాక్యాల్లో ఉంటాయి. ఇవన్నీ దావీదు గారు చేసిన ఒక చిన్న తప్పు. కాబట్టి మనం కూడా ఆలోచిస్తే మన జీవితంలో చిన్న తప్పేగా, ఏముంది తప్పు, అందరూ చేస్తారుగా, అది చేస్తే అందరి జీవితాల్లో మన జీవితము ఉండదు. గొప్ప శిక్ష దేవుడు మన మీద వెయ్యొచ్చు. కాబట్టి మనం నడిచే ప్రతి దారి కూడా దేవుని ఆధ్వర్యంలో ఉండేలాగా, మనందరము కూడా దేవుడితో కలిసి నడిచేలాగా మన యొక్క మనస్సులను ఆయన వైపు త్రిప్పుకోవాలి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మనం ఇంటిడిలా ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, త్వరలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చేయండి. మరి ఆంటీ జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలు గురించి ఈరోజు చెప్పి ఉంది. ఆంటీ అలా చెప్తుంటే నాకు నా జీవితంలో జరిగినవి గుర్తుకొస్తుంది. ఏంటంటే, నేను కూడా కౌన్సిలింగ్ పెట్టినప్పుడు నా పేరు కోసం సెర్చ్ చేస్తే ఒకటే వచ్చేది, నో రిజల్ట్స్ ఫౌండ్ అనేది. అంటే నీ పేరే లేదు, నో డేటా ఫౌండ్, అంటే ఈ పేరుతో ఒక వ్యక్తి లేరు ఈ లిస్ట్లో అని. ఆ మాట చాలా బాధగా వేస్తుంది. ఆంటీ చెప్తున్నప్పుడు కూడా సిగ్నల్ అందదు, ఫింగర్ ప్రింట్ పడదు, ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు నాకు అవే గుర్తుకొచ్చినాయి. నాకు కూడా అలాంటి సమయంలో ఉన్నప్పుడు
ప్రార్థన చేసుకొని దేవునితోనే ఉన్నాను. మరి దేవుడు గొప్ప విధంగా ఎప్పుడైతే నా పేరు మళ్ళా సెర్చ్ చేశానో చక్కగా ఒక పేరు ఉందని చెప్పి పెద్దగా మద్దాత బిదా నా పేరు దానిలో ఉంచాడు దేవుడు. కాబట్టి మీ జీవితంలో కూడా గొప్ప మేలు చేశాడు దేవుడు, పెన్షన్ వచ్చేలాగా. మరి దేవుళ్ళలోకి రండి, మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి బాధని దేవుడు ఎరిగి ఉన్నాడు. మీ మనసులో ఉన్న బాధని కొంతమంది మనుషులతో చెప్పుకుంటారు, బాధని కొంతమంది చెప్పుకోలేరు ఆ బాధని. అటువంటి బాధలను కూడా ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా మనుషులకి చెప్పుకోవటానికి బాధని ఇష్టపడకండి, దేవునికి చెప్పుకోవటానికే ఇష్టపడండి. ఎందుకంటే మనిషి 2 నిమిషాలు వింటాడు, 3 నిమిషాలు వింటాడు, లేదా ఒక రోజు వింటాడు. తర్వాత ఏ పద్దాకలు వచ్చి ఏమి వినేది, నా బాధలే నాకు సరిపోయింది, నీ బాధలే ఏమి వినేది నేను అంటాడు. అదే దేవుడు అలా అన్నాడు. నువ్వెన్ని చెప్తున్నావో మరికొన్ని చెప్పు అంటాడు దేవుడు. అంటే నీవు చెప్పే చిన్న పనైనా కూడా దేవుడు దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. దాన్ని వేలెత్తి చూపిడు దేవుడు. పోయినసారి నీకు ఇలా జరిగిందిగా, అందుకే ఇలా వచ్చిందని మనుషులు ఎత్తిపడుస్తారు, కానీ దేవుడు అలా చేయడు. కాబట్టి మీ ప్రతి సమస్యను దేవునితోనే చెప్పడానికి ఇష్టపడండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి సమస్యను తీరుస్తాడు దేవుడు. కాబట్టి అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందును బట్టి వందనాలు తండ్రి. ఈ రోజునైనా జరిగినటువంటి ఆరాధన కూడికలో ప్రభు పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగేనైనా వాక్యము ద్వారా ప్రభు నీవెంతో మందితో మాట్లాడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దావీదు జీవితంలో చేసినటువంటి నాయన తప్పుకి ప్రభు తన తప్పు తెలుసుకొని నీ మార్గంలో మరలా నడిచి ఉన్నాడు తండ్రి. అలాగే ప్రభు ఎవరైతే నాయన ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేసి ప్రభు నీ ముందు నాయన నిలబడలేకపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సుంకరులు కూడా ప్రభు నేను నీ వైపు తల కూడా ఎత్తలేకపోతున్నావు అన్నారు తండ్రి. అంతలా తగ్గించుకున్నటువంటి సుంకరులకు ప్రభు నీవు పరలోక రాజ్యమును ఇచ్చి ఉన్నావు తండ్రి. అలాగే ప్రభు నీ యందు తగ్గింపు కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించి మరింతగా ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారికి అవసరతలను తీర్చండి తండ్రి. వారి యొక్క ఆలోచనలు నీవు ఎరిగి ఉన్నావు ప్రభు. వారి యొక్క తలంపులు నీవు ఎరిగి ఉన్నారు తండ్రి. వారి జీవితంలో ఉన్నటువంటి నాయన మీ యొక్క చిత్తము ఏమై ఉన్నదో వారికి స్పష్టంగా తెలియచేయమని కోరుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి ప్రభు మరి ఈ రోజు నాయన ఆంటీ జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు తండ్రి. పెన్షన్ వచ్చేటకు ప్రభు నీవే నాయన దగ్గరుండి ఆ కార్యక్రమం అంతా జరిగించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ పలహారాన్ని దీవించి మరింతగా ఆశీర్వదించండి తండ్రి. అలాగేనైనా రేపు మరలా వచ్చే ఆదివారం మేమందరం ప్రభు ఆరాధన కూడికలో కలుసుకున్నట్టుకు నీవే కృప చూపమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.